హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణ పరిస్థితులు వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాలో వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడింది. దీని ప్రభావంతో తెలంగాణలో వర్షాలు నమోదు కానున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో రానున్నటువంటి 24 గంటల పాటు భారీ వర్షపాతం నమోదవుతుంది. ప్రాంతాల వారీగా తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే నార్త్ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణలో భారీ వర్షాలుంటాయి. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ప్రాంతాల్లో రానున్నటువంటి 24 గంటల పాటు భారీ వర్షాలు, వడగండ్లతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతుంది. నిజామాబాద్, ఆదిలాబాద్, జయశంకర్, భూపాల్పల్లి, ఖమ్మం ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి. కామారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాలో ఈ రోజు రాత్రికి భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ వర్షాల ప్రభావం కోస్తాంధ్ర జిల్లాల మీద కూడా ప్రభావాన్ని చూపనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో ఈ రోజు రేపు తేలికపాటి జల్లులుంటాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి మార్చి 25 తేదీ వరకు కూడా. ఇక రాయలసీమ వ్యాప్తంగా ప్రస్తుతానికి పొడి వాతావరణం ఉంటుంది. అత్యధికంగా హైదరాబాద్ నగర ప్రాంతంలో ఈ రోజు రాత్రి నుంచి వర్షాలు మొదలు కానున్నాయి. 2 రోజుల పాటు కొనసాగుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.